లేటెస్ట్ జనరల్ నాలెడ్జ్, రైల్వే జాబ్స్కి సంబంధించి లేటెస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. రైల్వే జాబ్స్కి అనేక మంది అభ్యర్థులు అప్లై చేసి ఉంటారు. వారు ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టి ఉంటారు. అటువంటి వారికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రైల్వే జీకే బిట్ ఇవ్వడం జరుగుతుంది. గమనించి చదివి నోట్ చేసుకోండి. ప్రపంచ రైల్వే పితామహుడు ఎవరు అంటే స్టీఫెన్సన్. ఈ విషయం గమనించండి. సాధారణంగా భారతదేశం వరకే మనకు తెలుస్తుంది. ప్రపంచ రైల్వే పితామహుడిగా స్టీఫెన్సన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన 1814 సంవత్సరంలో రైల్ ఇంజిన్ కనిపెట్టడం జరిగింది. అందువల్ల స్టీఫెన్సన్ని రైల్వే పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ది వరల్డ్ రైల్వేస్ కింద చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే మొదటి రైలు మార్గాన్ని 1825 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాల మధ్య సుమారు 9 మైళ్ళ దూరం వేయడం జరిగింది. దీని యొక్క రైలు వేగం 5 మైళ్ళు గంటగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే మొదటి రైలు మార్గాన్ని 1825 సంవత్సరంలో వేయడం జరిగింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. మొట్టమొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో వేశారు? 1825 సంవత్సరం. అలాగే ఏ దేశంలో వేశారంటే ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో వేయడం జరిగింది. అక్కడ స్టాక్టన్, డార్లింగ్టన్ అనే పట్టణాల మధ్య 9 మైళ్ళ దూరంతో వేయడం జరిగింది. ఈ రైలు మార్గం ప్రపంచంలోనే మొదటి రైలు మార్గంగా గుర్తించబడుతుంది. కావున ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క వేగం గంటకు 5 మైళ్ళ కింద వెళ్ళడం జరిగింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.